హలో, ఇవాళ రవ దోస రెసిపీ ఎలా చేయాలో చెప్తానండి. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాస్ కరాచీ నూక అంటే బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ బియ్యం పిండి అన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసుకోండి. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. తీసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, జీలకర్ర, మీకు కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక 5 గ్లాసుల నీళ్ళు తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బీటర్ తోటి ఇలా చేసుకుంటే ఏం ఉండలు లేకుండా ఇలా జారుడుగా కలుపుకోవాలి పిండి. రవ దోస చేస్తున్నాం కాబట్టి రవ దోసకి చట్నీ కొబ్బరికాయ శనగపప్పు చట్నీ అండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చట్నీ చేయండి. చట్నీ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అవి చల్లారేలోపు పోపు పెట్టేసేయండి. నెక్స్ట్ పాన్ పెట్టి దోస పాన్కి ఆయిల్ అప్లై చేసి దోసపాన్ బాగా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం దోసలు పోసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ అండి. కొంచెం పేషెన్స్ ఉండాలి ఈ దోసలు వేసుకోవాలంటే. కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. బాగా కాలాలి. కాలిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ దోస పాన్ పెట్టినప్పుడు మనం ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఒక 2-3 డ్రాప్స్ సరిపోతుంది. ఇలా బాగా కాలిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోండి, తిప్పుకోండి దోసని తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోండి. అంతే. టేస్టీ రవ్వ దోస కొబ్బరి చట్నీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.